భారత్ ఫ్రాన్స్ మధ్య 13 ఒప్పందాలు వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ ఫ్రాన్స్ నిర్ణయించుకున్నాయి. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 ఏళ్లలో రెట్టింపు చేసుకొని 3 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని అంగీకారానికి వచ్చాయి. కీలకమైన రఫేల్ యుద్ధ విమానాల సరఫరాపైన కొంత ముందడుగు పడింది. ఫ్రాన్స్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరువురి సమక్షంలో మొత్తం 13 ఒప్పందాలు ఖరారయ్యాయి. నవకల్పనల రంగానికి ఒక మార్గసూచిని నిర్ణయించారు. సంక్లిష్ట రంగాల్లో సంబంధాల విస్తృతికి సంయుక్తంగా ఏఐ ఆధారిత వ్యవస్థను తీర్చిదిద్దాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. హైస్పీడ్ రైల్వేకు సహకారం, రహస్య సమాచారంపై భద్రతా ఒప్పందం, ప్యారిస్, నీస్ విమానాశ్రయాలకు యూపీఐ చెల్లింపుల వ్యవస్థ విస్తరణ వంటివి ఒప్పందాలు జాబితాలో ఉన్నాయి. భారత్లో తయారీకి పెద్దపీట. డజో ఏవియేషన్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనాలన్న ప్రతిపాదన కూడా చర్చకు వచ్చిందని, ఉమ్మడిగా చేపట్టే రక్షణ రంగ ప్రాజెక్టుల్లో గరిష్ట స్థాయిలో స్థానిక ఉత్పత్తుల వినియోగం ఉండాలనే అంశంపై భారత్ ఎక్కువగా దృష్టి సారించిందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేకరులకు వెల్లడించారు. కలిసి అభివృద్ధి చేయటం, ఉమ్మడిగా డిజైన్ రూపొందించడం, కలిసి ఉత్పత్తి చేయటం, భారత్లో తయారీకి అగ్రతాంబూలం ఇవ్వటం గురించి మోదీ నెక్కు చెప్పారని తెలిపారు. జైతాపూర్ అణు ఇంధన ప్రాజెక్టు సాంకేతికత, ఆర్థిక అంశాలపై చర్చించారని వెల్లడించారు. ఫ్రాన్స్కు చెందిన న్యూక్లియర్ కంపెనీలు భారతీయ అణురంగంలో నేరుగా పాల్గొనేందుకు, ప్రైవేట్ రంగ కంపెనీలతో కలిసి పనిచేసేందుకు వీలుగా చర్చలు జరిగాయని చెప్పారు. వాణిజ్యం పెంపుదలకు ఉన్నత స్థాయి యంత్రాంగం నెలకొల్పడం, నవకల్పనల్లో 2030 నాటికి మార్గసూచి రూపకల్పన, వివిధ సంస్థల మధ్య 19 ఒప్పందాలకు సంతకాలు, ఏఐపై సంయుక్త బృందం ఏర్పాటు వంటివి దీనిలో ఉన్నాయని మిస్రీ తెలిపారు. విద్యా అర్హతల్ని పరస్పరం గుర్తించడంపైన, ఒక దేశ విద్యార్థులు రెండో దేశంలో చదువుకోవడం పైన మోదీ మెక్రాన్ చర్చించినట్లు చెప్పారు. నూతన విద్యా విధానం కింద ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు భారత్లో ప్రాంగణాలు నెలకొల్పాలని ప్రధాని కోరినట్టు తెలిపారు. ఏరోనాటిక్స్, అనుబంధ రంగాల్లో జాతీయ నైపుణ్య కేంద్రాన్ని కాన్పూర్లో నెలకొల్పేందుకు కూడా ఒక ఒప్పందం కుదిరింది. విమానయాన రంగంలో పరిశోధనలకు, సంస్థల మధ్య సమన్వయానికి ఇది వీలు కల్పిస్తుంది. పౌర అణు ఇంధనం, రక్షణ, భద్రత, శాంతి, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, నవ్య ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాలు సహా అనేక అంశాలపై మోదీ, మెక్రాన్ చర్చించుకున్నారు. తమ సంస్కరణల ఎక్స్ప్రెస్ ఆగకుండా పరుగులు తీస్తుందని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచం కనిపెట్టిన పరిష్కారాలను వాడుకునే ఒక వినిమయ దేశంగానే కాకుండా అలాంటి వాటిని స్వయంగా ఆవిష్కరించే దేశంగా భారత్ నిలుస్తుందని చెప్పారు. కొత్తవి కనిపెట్టడం తమ డిఎన్ఏలోనే ఉందన్నారు. నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సమ్మిళిత, మానవ కేంద్రంగా ఉండే సాంకేతికతల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. నవ్య ఆవిష్కరణలు, సమ్మిళితత్వం పరస్పరం విరుద్ధమైనవి కావు. అవి ఒకదానితో ఒకటి ముడిపడినవి. కొత్తగా ఒకటి ఆవిష్కరించడంలోనే కాదు, అది మనుషులపై చూపే ప్రభావంలో దాని గొప్పతనం ఆధారపడి ఉంటుంది. కొత్త సాంకేతికతల్ని వాడుకునే దేశంగానే ఒక దశాబ్దం క్రితం వరకు భారత్ను ప్రపంచమంతా చూసేది. యావత్ మానవాళికి మేలు చేసే అనేక పరిష్కారాలను భారత్లోని యువ ఆవిష్కర్తలు కనుగొంటున్నారు. భారత్ ఇన్నోవేట్స్ అసలు సిసలు లక్ష్యం అంటే అదే. నమ్మకమైన, సమ్మిళితమైన, ప్రజలు కేంద్రంగా ఉన్న, ప్రపంచానికి మేలు చేసేదిగా ఉండే సాంకేతికతల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. భారత్ ఫ్రాన్స్లది ప్రత్యేక భాగస్వామ్యం. ప్రస్తుతం మానవాళి ముందు సవాళ్లతో పాటు అవకాశాలున్నాయి అని మోదీ చెప్పారు. మెక్రాన్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఫ్రాన్స్ చురుగ్గా పాల్గొంటుందని చెప్పారు. భారత్ నవ్య ఆవిష్కరణల దేశం. విభిన్న రంగాల్లో భారత్తో మేము భాగస్వామ్యం పంచుకుంటున్నాం. కృత్రిమ మేధ, వాతావరణ మార్పుల్లోనూ 2 దేశాలు భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. చిన్న రియాక్టర్లు సహా పౌర అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. నవ్య ఆవిష్కరణలు చేసిన వారితో, పరిశోధకులతో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో వారిరువురు ముచ్చటించారు.